శ్రీ చైతన్య వాళ్ళు ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఏ బ్రాంచ్ ఎక్కడ? అది అయ్యప్ప సొసైటీలో, మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఒక 10 బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే. వాటికి శ్రీ చైతన్య అని బోర్డు ఉండదు ఒకదానికి కూడా. కంప్లీట్లీ 90% అక్కడ అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ క్యాంపస్లు. మాకు అదే క్యాంపస్ నుండి 3 సార్లు కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ టైం ఏమో ఇట్లా ఏప్రిల్ మంత్లో ఇల్లీగల్గా క్లాసెస్ పెడుతున్నారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. వెళ్ళి వాళ్ళని నిలదీసినాం. అక్కడ ఏజిఎంలు ఉంటారు. అదేందో నాకు ఈ కాలేజీలలో జనరల్లీ మనకు ప్రిన్సిపల్స్, డీన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ అదే బ్యాంకులలోనో లేకపోతే ఓ ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న పొజిషన్స్ ఇవి. ఏజిఎంలను ఉంటారనమాట. ఆ ఏజిఎంలలో ఒక ఏజిఎం ఆ రోజు మా మీద దాడి దగ్గరుండి చేయించిండనమాట. సెకండ్ టైం ఒక అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ లోకల్లో ఏది అసలు సరిగ్గా లేని హాస్పిటలా లేకపోతే అదేం సెంటరో తెలియదు. ఆ సెంటర్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అయితే ఏదో ఒక ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేస్తారు. బ్రతికుంటే ఇంటికి తీసుకెళ్ళండి, చనిపోతే బ్రతికుంటే కాలేజ్లో పడేస్తారు, చనిపోతే ఇంటికి తీసుకెళ్ళండి అనే విధంగా ఉంటుంది. ఆ రోజు 3వ ఒక పేరెంట్ వాళ్ళ కూతురికి ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందంటే బ్రదరు 2 పేరెంట్స్ నా దగ్గరకు వస్తే ఏంటి అని నిలదీయనికి పోయినందుకు వీడు పదే మా కాలేజ్ దగ్గరికి వస్తున్నాడు, మా బండారం అంతా బయట పెడుతున్నాడు, కంప్లైంట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి దగ్గర 50 మంది గూండాలు మొత్తం ఎక్కడ నుండి ఏదో దాడి జరిగినప్పుడు అక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పోలీసులు ఉన్నారు. వాళ్ళు దగ్గరుండి వీళ్ళ తప్పేం ఉండదు. నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు, వీళ్ళ మీదకి ఎవడన్నా వస్తే వాడి మీద కేసు ఏ రకంగా ఫైల్ చేయాలి అని అనే విధంగా వాళ్ళ ఫోన్లు, కెమెరా, వీళ్ళు కార్పొరేట్ శ్రీ చైతన్య రన్ చేసే కాలేజీ యాజమాన్యానికి ఒక అవినాయ భావ సంబంధం 100% ఉంది. ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు 10 మంది అట్లా గలాటాలాగా చుట్టుముట్టినప్పుడు. క్రాంతి గారు, నేను ఒక కాలర్ మనతో మాట్లాడుతూ ఎవరైనా పేరెంట్స్ డిఈఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తే డిఈఓలే కొంతమంది సబ్జెక్టు కరెక్షన్, మీ కాలేజీ మీద పలానా వాళ్ళు వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చారు అవును అని వీళ్ళే ముందుగా ఆ కాలేజీ డీన్కి, ప్రిన్సిపల్కి ఫోన్ చేసి అది మాట్లాడి సెటిల్ చేసుకోండి, మా దాకా తీసుకురాకండి అని వీళ్ళే వాళ్ళకి మాట్లాడుతున్నారంటే అధికారులు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఇందాక మీరు చెప్పిన మనం ఒక్కసారి డిఈఓలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు యువజన పార్టీ పవన్ కుమార్ గారు కుకట్పల్లిలో ఏ బ్రాంచ్లకు వెళ్ళారండి మీరు రోజు? మనకి కూకట్పల్లి వచ్చి నెక్సా షోరూమ్ పైన ఒకటి, ఓకే, శ్రీ చైతన్య కాలేజ్, రామన్ భవన్ క్యాంపస్. రామన్ భవన్ అంటే కుకట్పల్లి నారాయణ శ్రీ చైతన్య పక్కన ఉంటాయి. దాని పక్కన ఉన్న నారాయణ కాలేజ్, ఆపోజిట్ లో ఉన్న రెజొనెన్స్ కాలేజ్. ఆ సెంటర్ అనేది వచ్చేసి మొత్తం 7 కార్పొరేట్ కాలేజీలకు అడ్డగా మారిపోయింది. ఓకే, 7 కార్పొరేట్ కాలేజీలో కూడా ఈ విషయం మీద ఏమైనా మీరు డిఈఓలకు కానీ మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కానీ సంప్రదించారా? సార్, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వెంకయ్య నాయక్ గారు 17 సార్లు చేస్తే 18వ సారి ఫోన్ ఎత్తుతారు. ఓకే, మేడ్చల్ జిల్లా ఒక్కసారి అది నెంబరు మన డిఈఓ గారి నెంబర్కి ఒకసారి ట్రై చేయండి. మేడ్చల్ జిల్లాకు సంబంధించిన డిఐఓ గారు అయితే 2 రోజులు ఫోన్ చేస్తే 3వ రోజు ఒకవేళ ఇంకేమన్నా దేవుడి దయ తెలిస్తే ఫోన్ ఎత్తుతారు, లేకుంటే మన వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం మాట్లాడదాం. ఎత్తే పరిస్థితి ఉండదు సార్. ఓకే, అంటే వీళ్ళకి ముందే అండర్స్టాండింగ్ 100%. అంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ డిఈఓలకి. అటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలలో వందలాదిగా విద్యా సంస్థలు ఉన్నాయి. శ్రీ చైతన్య, నారాయణ, అనేక కార్పొరేట్ విద్యా సంస్థలు. సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన ఈ యొక్క జీవో ఈ రోజు నుంచి 1 జూన్ వరకు కూడా సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే, వీళ్ళ మధ్య ఏ విధమైన అవినాయభావ సంబంధం ఉంటే ఈ రోజున అంత ధైర్యంగా నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా క్లాసులు రన్ చేస్తారు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయ్యి 10 రోజులు అయింది, అయినా ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. వాళ్ళకి క్లాసెస్, సమ్మర్ క్లాసెస్ అని. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యి కూడా 1 వీక్ కాలేదు, వాళ్ళకి క్లాసెస్. అంటే ఇక్కడ రాజుగారు యాజ్ పర్ గవర్నమెంట్ జీవో 12th 2nd 2025 ఒక జీవో ఇచ్చారండి. ఈ సమ్మర్ వెకేషన్లో రెన్యువల్ ఎఫిలియేషన్ అవ్వాలంటే కాలేజీలకి మీరు ఆన్లైన్లో మీ యొక్క ప్రపోజల్ పంపిస్తే వెరిఫై చేసిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ అప్రూవల్ చేసిందో ఆ కాలేజీల్లోనే అడ్మిషన్ చేయాలి, ఆ కాలేజీల్లోనే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేయాలని జీవో ఉంది. యాజ్ పర్ జీవో ఈజ్ కన్సర్న్. బట్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా